Hello everyone, this is Dr. Sushma Sarila, consulting homeopath at Fiticus Homeopathy. ఈ రోజు మనం హిస్టెక్టమీ వల్ల బెనిఫిట్స్ చాలా తక్కువ అండ్ రిస్క్స్ చాలా ఎక్కువగా చెప్పుకున్నాం కదండి. సో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటిని, అంటే కార్డియాక్ అరెస్ట్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్ని కానీ, తొందరగా మెనోపాజ్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ని కానీ, లేదు అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన రిస్క్ ఫ్యాక్టర్ కానీ, తొందరగా వేడావిర్లు రావడం కానీ, యాక్నే రావడం కానీ, హెయిర్ ఫాల్ రావడం కానీ, తొందరగా కాళ్ళు చేతులు చిన్న చిన్న వాటికి విరిగిపోవడం, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, ఆస్టియోపోరోసిస్ కానీ, ఇవన్నిటిని నివారించాలి అని అంటే ఫైబ్రాయిడ్స్ కి మంచి రకమైన ట్రీట్మెంట్ అయితే హోమియోపతి అండి. ఎందుకంటే హోమియోపతి అటర్లీ సేఫ్ టు యూజ్ అండి. సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు, మనం ఎలాంటి ప్రొసీజర్స్ చేయం కాబట్టి ఇట్ ఈస్ నాన్ ఇన్వేజివ్ ఇన్ నేచర్. మంచిగా ఈ మెడిసిన్ హార్మోన్స్ ని బ్యాలెన్స్ అవుట్ చేస్తుందండి. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఫ్యూచర్ లో మీకు ఫైబ్రాయిడ్స్ రాకుండా, ఫైబ్రాయిడ్స్ అనే కాదు ఎలాంటి రీప్రొడక్టివ్ సిస్టమ్ డిసీజెస్ రాకుండా, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవ్వకుండా ఒక హెల్త్ ని బిల్డ్ చేస్తూ, మీ ఏదైతే ప్రొలాంగ్ బ్లీడింగ్ ఉందో వాటిని కూడా రెగ్యులర్ చేసుకుంటూ, బ్లీడింగ్ ని తగ్గించుకుంటూ ఈ మెడిసిన్ పనిచేయడం జరుగుతుందండి. సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు మనం ఇలాంటి మెడిసిన్ ని చూస్ చేసుకోవడం వల్ల మనకి మంచిదండి, మన ఒంటికి కూడా చాలా మంచిది. సో ఉన్న ప్రాబ్లమ్ ని తగ్గించుకుంటూ, క్యూర్ చేసుకుంటూ, సిమ్టమ్స్ ని రిలీవ్ చేసుకుంటూ ఫ్యూచర్ గా రాకుండా ప్రివెంట్ చేయడం అనేది హోమియోపతి యొక్క స్పెషాలిటీ. మీరు కనుక ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, పాలిసిస్టిక్ ఓవరీస్, డిస్మెనోరియా, ఓవేరియన్ సిస్ట్ ఇలాంటి వాటి అన్నిటితో, లేదంటే వీటిలో ఏదైనా వాటితో సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి. ఇక్కడ ఫిడికస్ హోమియోపతిలో 2 రకాల కన్సల్టేషన్స్ ఉన్నాయండి. మీరు కనుక దగ్గర బ్రాంచ్ దగ్గరలో ఉంటుంటే కనుక ఇన్ పర్సన్ అంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ వచ్చి చేసుకోవచ్చు, అంటే డైరెక్ట్ గా వచ్చి బ్రాంచ్ లో కన్సల్ట్ అవ్వచ్చు అండి. అలా కాకుండా దూరంగా ఉంటే కనుక ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్, వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ కన్సల్టేషన్ ఆప్షన్స్ తీసుకోండి. దాంతో పాటు ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి వన్స్ కేస్ టేకింగ్ అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది మీ డోర్ స్టెప్ వరకు అందజేయడం జరుగుతుంది. ఇండియాలో ఉంటే కనుక 3 to 4 బిజినెస్ డేస్, యుఎస్ఏ లో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా 4 to 8 బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు డోర్ స్టెప్ కి రీచ్ అయ్యే టైం అండి. మీరు కనుక ఫిడికస్ హోమియోపతితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ, వాట్సాప్ చేసి కానీ, మెసేజ్ చేసి కానీ మాతో కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. మీరు కనుక ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, పాలిసిస్టిక్ ఓవరీస్, ఓవేరియన్ సిస్ట్, డిస్మెనోరియా ఇలాంటి కండిషన్స్ తో ఏమైనా సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి. ఇక్కడ ఇలాంటి కేసెస్ గురించి ఆల్రెడీ మనం ట్రీట్ చేస్తున్నామండి. దాంట్లో మంచి సక్సెస్ రేట్ అనేది చూస్తున్నాం. దాంతో పాటు 3 ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. ఒకటి మంచి సక్సెస్ రేట్, అది మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను. సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి, అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మూడోది పర్సనల్ కేర్. ఇక్కడ పర్సనల్ కేర్ గురించి చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడాలి. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ హిస్టెక్టమీ మంచిదా అండి, హోమియోపతి మంచిదా, లేకపోతే ఏం చేయాలండి ఫైబ్రాయిడ్స్ కి, ఎలాంటివి ఏం తినాలి, ఎలాగ మేము కేర్ తీసుకోవాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటి గురించి మనం వీడియోస్ చేస్తున్నామండి. సో పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి. మీకున్న ప్రతి క్వీరీని మేము క్లియర్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు అప్ ఫర్ హెల్త్, ఇఫ్ యూ వాంట్ టు అప్ ఫర్ క్యూర్, ప్లీజ్ చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.